సో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వ్యాగా ట్రేడ్ తెలుగు. టుడే ప్రీ మార్కెట్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ డే మార్కెట్ తీసుకుంటే మనం దీన్ని సైడ్ వే మార్కెట్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ ఓవరాల్ మార్కెట్ చూస్తే సో ఇది లో ప్రైస్ అనుకుంటే ఇది హయ్యర్ లోస్ అవుతుంది. ఎస్టర్డే మార్కెట్లో డిస్కస్ చేశాను ఏమని, ఇది లో ప్రైస్ అయింది కాబట్టి ఇక్కడ హయ్యర్ లోస్ కానీ క్రియేషన్ జరిగితే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు వితౌట్ సపోర్ట్తో. సో హయ్యర్ లో జరిగిందంటే నథింగ్ బట్ అది డిమాండ్ జోన్ కింద మనం కన్సిడర్ చేసి సో అక్కడ అలా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో బాటమ్ సైడ్ నుంచి చూస్తే మనకి ఇక్కడ హయ్యర్లో వస్తుంది, దట్ మీన్స్ అప్ ట్రెండ్. సో టాప్ సైడ్ నుంచి చూస్తే లో రైస్ క్రియేషన్ జరిగి ఉన్నాయి. సో దీని మీనింగ్ డౌన్ ట్రెండ్ అని అర్థం. సో సేమ్ లైక్ ఇటువంటి మార్కెట్లో కూడా ఎక్కువ టైం తీసుకుంటే మార్కెట్, సో ఈ టైప్ ఆఫ్ మార్కెట్స్ ఏంటంటే మార్కెట్ వన్ డైరెక్షన్ అంటే ఏదో ఏదర్ అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ వెళ్తుంది. ఇన్ కేస్ మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళింది అనుకోండి ఎగ్జాంపుల్, సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. అలాగే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయింది అనుకోండి, సో మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి, అంటే రివర్సల్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బాటమ్ సైడ్ నుంచి మనకి అప్ ట్రెండ్ ఉంది, టాప్ సైడ్ నుంచి డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇటువంటి మార్కెట్లో ఏదన్నా ఒక సైడ్కి వెళ్తే సో ఇమీడియట్గా మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే హై ఉంటాయి ఇటువంటి మార్కెట్లో. సో మనం ఓకే ఇటువంటి మార్కెట్లో మనం ఎలా వస్తే ఎలా ప్లాన్ చేయాలనేది సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆల్ మార్కెట్ చూడండి, అలాగే సేమ్ ఐటమ్ మనకి చూడండి ఇక్కడ మీ అందరికీ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర మనకి బిగ్ ప్లేయర్స్ ఉంటారు ఇక్కడ, అంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదనేది మనం సో కన్సిడర్ చేసుకోవచ్చు. సో లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ 24,500 అండి స్ట్రాంగ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది కాల్ సెల్లర్స్ది. అండ్ అలాగే సేమ్ పుట్ సెల్లర్స్ ఇక్కడ 24,300 దగ్గర ఉంది. సో ఈ టూ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే ప్లస్ ఆర్ ఒక 20 పాయింట్స్ డిఫరెంట్ వేసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ నెంబర్ దగ్గర రావాలని రూల్ లేదు. సో మనం సపోర్ట్కి అండ్ అలాగే ఈ లెవెల్స్కి మ్యాచ్ చేసుకుని ఒక 10 to 20 పాయింట్ డిఫరెన్స్ వచ్చినా నో ప్రాబ్లం. సో ఈ టూ లెవెల్స్ అనేది టుడే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లైక్ ఇక్కడ మనకి సో 24,500 అంటే ఈ ఏరియా వస్తుంది, కానీ బట్ ఇది కూడా మనం రెసిస్టెంట్, ఇదంతా కంప్లీట్గా సెల్లర్ జోన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇదంతా. బట్ ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ ఎలా వస్తే మనం ఎలా ఓకే ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. సో ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మార్కెట్ ఏమవుతుందంటే సో డైరెక్ట్ ఇప్పుడు కూడా డౌన్ ట్రెండ్ అవుతుంది. ఇన్ కేస్ పొరపాటున మనకి డౌన్ ట్రెండ్ అయిందంటే సో ఇమీడియట్గా అయితే అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు డౌన్ అవ్వదు అంటున్నానంటే సో మార్కెట్లో ఇది ఒక సపోర్టా, సో ఇది ఒక సపోర్టా, సో ఇది ఒక సపోర్ట్, ఇక మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి సేమ్ ఎట్ ఏ టైం. సో నీకు హయ్యర్ లోస్ ఉన్నాయి. ఎస్ హయ్యర్ లోస్ ఉన్నాయి, హయ్యర్ లోస్ నథింగ్ బట్ అప్ ట్రెండ్ కాబట్టి సో నువ్వు ఇమీడియట్గా ఇక్కడ ఓపెన్ అయినాక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ వచ్చినా సరే డౌన్ ట్రెండ్కి అయితే ఎంటర్ ప్లాన్ చేయకండి. ఓకే సో మార్కెట్ ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ఒక ఇన్ కేస్ ఇక్కడ మార్కెట్లో ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ ఇటువంటి క్యాండిల్, సో ఇప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకున్నట్టు, ఎందుకంటే ఇదంతా మనకు సపోర్ట్ కాదు. సో ఇది సపోర్టే, సో ఇది కూడా సపోర్ట్ అవుతుంది, ఇదన్నీ సపోర్ట్లు అవుతాయి. సో ఇక్కడ ఏమైనా బుల్లిష్ క్యాండిల్ వచ్చిందంటే మార్కెట్లో ఒక మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ మూవ్మెంట్ అనేది ఏంటంటే షార్ప్ మూవ్మెంట్ అయితే ఉండదు. సో ఎందుకంటే ఇదంతా ఎక్కువగా సెల్లర్ జోన్ కాబట్టి నీకు ఓకే మన ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలంటే ఈవెన్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చినా సరే హయ్యర్ లోస్ క్రియేషన్ జరిగితేనే మనం ఎంట్రీ ప్లాన్ చేయండి, లేదంటే మల్టిపుల్ టైమ్స్ బయర్స్ విన్ అయితేనే సో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే సో ఈ విధంగా జరిగి మార్కెట్ కానీ ప్యాటర్న్ కానీ వస్తే మళ్ళీ అగైన్ అప్ ట్రెండ్కి వెళ్ళి ఏమవుతుందండి మళ్ళీ హై ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ డౌన్ ట్రెండ్ అవనాకి. సో ఎందుకంటే ఇదంతా ఎలాగో సెల్లర్ జోన్, దట్టు ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా 24,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే సో దట్ లో రైస్ ప్యాటర్న్స్ కూడా కాబట్టి సో మనకి ఇక్కడ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళినా సరే డౌన్ ట్రెండ్కి వెళ్ళినా మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టైప్ ప్లాన్ చేయాలి. సో ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి. అండ్ నెక్స్ట్ ఎంట్రీ వచ్చి మనకి ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఏమవుతుందంటే ఈవెన్ సపోర్ట్ ఇక్కడ ఓపెన్ అయినా సరే ఎక్కువ టైం తీసుకుంటుంది అప్ ట్రెండ్కి వెళ్ళాలంటే, ఈవెన్ ఇక్కడ ఓపెన్ అయినా సరే. సో రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చినా సరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నియర్లో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ ట్రెండ్ అవి మళ్ళీ అగైన్ హయ్యర్ లోస్ క్రియేషన్ జరిగి మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి సో ఈ టైప్ ఆఫ్ మార్కెట్లు ఉంటాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అవుద్ది కాబట్టి. ఓకే సో సో ఓకే మన అప్ ట్రెండ్కి ఎంట్రీ ప్లాన్ చేయాలంటే ఇక్కడ ఏమైనా బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి ఏమైనా హయ్యర్ లోస్ క్రియేషన్ జరిగితే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, సో సడన్గా డౌన్ అయింది, సో మీరు కూడా సో అప్ ట్రెండ్కి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ ఓపెన్ అయిపోయి డౌన్ ట్రెండ్ అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓపెన్ అయిపోయి డౌన్ ట్రెండ్ కానీ అయితే అప్ ట్రెండ్కి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ ఓపెన్ అయిపోయి ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిందండి, హయ్యర్ లోస్ క్రియేషన్ జరగడం లేదా మల్టిపుల్ టైమ్స్ బయర్స్ విన్ అవ్వడం జరిగినా సో ఇక్కడ అప్ ట్రెండ్కి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు.
అప్ ట్రెండ్‌కి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ ఎట్ ఎ టైమ్ మనకి ఇమ్మీడియేట్‌గా డౌన్ ఓకే. ఇన్ కేస్ మీకు అప్ ట్రెండ్‌కెళ్ళే ప్రాసెస్‌లో మనకి ఎక్కడ ఎంట్రీ దొరకకపోతే ప్రాపర్‌గా సో, మార్కెట్ కన్ఫర్మ్‌గా డౌన్ ట్రెండ్ అవ్వే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో, అది. సో, లేదు మార్కెట్ డైరెక్ట్ ఇక్కడే ఓపెన్ అయిందనుకోండి ఎగ్జాంపుల్. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దెన్ ఇక్కడ ఏ ప్యాటర్న్ వచ్చినా సరే ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సెల్లర్స్ విన్ అయితే డౌన్ ట్రెండ్‌కి ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సో, ఎక్కువగా లోవర్ హైస్, హైయర్ లోస్ ఫాలో అవుతే బెటర్ రిజల్ట్ వస్తాయి. ఎందుకంటే మార్కెట్‌లో సమ్ టైమ్స్ ఏమవుద్దంటే మార్కెట్ ఒకేసారి డౌన్ ఫాల్ అయిపోద్ది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఎక్కువగా మార్కెట్ ఎక్కువ టైమ్ టేకింగ్ తీసుకునే డౌన్ ట్రెండ్ గాని, అప్ ట్రెండ్ గాని వెళ్తది. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ వచ్చినా సరే మార్కెట్ ఎలా ఉంటది? ఎలా డౌన్ అవుతదా? మళ్ళీ ఇదొక సపోర్టు ఇవన్నీ కూడా సపోర్ట్‌లు అవుతాయి. సో, ఏమవుతుందంటే ఏదో ఒక సపోర్ట్ దగ్గర మార్కెట్ స్టాప్ అయిపోయి మళ్ళీ రివర్స్ అయిపోద్ది. రివర్స్ అయ్యి మళ్ళీ అగైన్ డౌన్ ట్రెండ్ అవుద్ది. సో, ఈ రివర్స్ అవ్వి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎందుకంటే మనం డైరెక్ట్ ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ వచ్చినా సో, ఓకే. ఇక్కడ రివర్స్ అయిందంటే మన ఇందులో స్టాప్ లాస్ పోకపోయినా ప్రీమియంలో పోతుంది. సో, అదేదో మనం ఈ రియాక్షన్ జరిగిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఒక రియాక్షన్ జరిగిందంటే మళ్ళీ అగైన్ జరగదది. సో, అందుకని ఈ సపోర్ట్ దగ్గర గాని మార్కెట్ ఇక్కడ మళ్ళీ రియాక్షన్ జరిగి ఇక్కడ లోవర్ రైజ్ క్రియేషన్ జరిగితే దెన్ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకొని చూడండి. ఈ సపోర్ట్ దాకా హోల్డ్ చేసుకోవచ్చు. సో, ఏదన్నా స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే సో, ప్రీ మార్కెట్ అనాలిసిస్ మనం చెప్తున్నాం గానీ, బట్ స్టాక్ మార్కెట్ అనేది ఎలా చేయాలంటే సిట్యుయేషన్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలి. అంటే ఓవరాల్‌గా మనకి సబ్జెక్ట్ తెలియాలి. సో, సపోర్ట్ అంటే, రెసిస్టెన్స్ అంటే ఏంటి? బయర్స్ జోన్ ఎక్కడ? సో, అక్కడ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది? సో, దాని బేస్ మీద ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఓపెనింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నాను? ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్తున్నాను. సో, ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందంటే ఇదేమవుతుంది? ఇది సపోర్ట్ కింద చేంజ్ అయిపోద్ది. సో, అట్లా మనం అది ఎక్కడైతే ఉందో ఆ ప్రైస్‌ని బట్టి మనం రియాక్ట్ అవ్వాలి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీట్ అవుదాం.